తెలంగాణలో సంచలనం సృష్టించిన లగచర్ల ఇష్యూలో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. లగచర్లలో భూసేకరణను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టర్పై దాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాష్ట్రాన్ని అట్టుడికేలా చేశాయి. విపక్షాలు ప్రభుత్వ తీరును ఎండగట్టాయి. ఫార్మాసిటీకి తన భూములు ఇచ్చేది లేదని లగచర్ల గ్రామస్తులు తేల్చి చెప్పారు. దాంతో పునరాలోచనలో పడ్డ ప్రభుత్వం భూసేకరణను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ వైశాలి సందీప్, రాష్ట్రంలో మనం చూసాం గడిచిన 20-25 రోజులుగా కూడా లగచర్ల టాపిక్ పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. దీనికి ప్రధాన కారణం అది సొంత జిల్లా, ముఖ్యమంత్రికి సొంత జిల్లా కావడం. అందులో కూడా రైతులు తమ ల్యాండ్ ను ఇచ్చేది లేదు ఫార్మాసిటీకి అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి చాలా మంది లగచర్ల గ్రామస్తులందరూ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల రైతులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన చేశారు. ఏకంగా కలెక్టర్ కూడా అక్కడికి వచ్చి సముదాయించే ప్రయత్నం చేశారు, రెవెన్యూ అధికారులు సముదాయం చేశారు. కానీ ఎవరు కూడా శాంతించలేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఫార్మాసిటీకి ఇచ్చేది లేదు, తమ భూములు ఫార్మాసిటీ ఖచ్చితంగా కలుషితమైపోతాయి, అక్కడ మేము నివాస యోగ్యంగా ఉండేది లేదు, చాలా ప్రాణాల మీద ఇంపాక్ట్ ఉంటుందని కూడా పెద్ద ఎత్తున నిరసన చేశారు. అదే దాంట్లో ఉద్దేశంలో కలెక్టర్ కూడా అక్కడికి వచ్చి చెప్పే ప్రయత్నంలో పెద్ద ఎత్తున ఆయన మీద దాడికి పాల్పడ్డారు, కొట్టడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ మనకు కారణమైంది. దీని మీద కేసులు కావడం, ఏకంగా ఉన్నతోద్యోగులు ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం, ఇదంతా ఒక పెద్ద ఇష్యూగా మారింది. ఈ సమయంలో అక్కడ లగచర్లలో ఫార్మాసిటీ పెట్టాలా వద్దా అనేటువంటి ఇష్యూ మీద మీమాంస నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద పునరాలోచన చేసింది. కాస్త ఆ అధికారులు కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ప్రధాన పార్టీలు రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి చేసే ప్రయత్నం చేశాయి. ఇప్పటికే ఆనాడు దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా అరెస్ట్ కావడం, ఇంకా కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ ఇష్యూ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటెన్షన్ అయింది. ఏకంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల కమిషన్ల చుట్టూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. దీని మీద పెద్ద ఎత్తున వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా, లెఫ్ట్ పార్టీల నేతలు, ముఖ్యమంత్రి కూడా కలిశాయి. దీని మీద ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే, ఇది సరైనటువంటి విధానం కాదని కూడా లెఫ్ట్ పార్టీలు, ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దీని మీద కొంత స్టాండ్ తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా మెతక వైఖరి అవలంబించింది. రీసెంట్ గా మనం చూసాం, సీఎం కూడా ఒక ప్రకటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఖచ్చితంగా ఫార్మాసిటీ మేము పెడతామని ఎక్కడ చెప్పలేదు, కేవలం ఇండస్ట్రియల్ పార్క్ అన్నటువంటి విషయం మీద కూడా ఏకంగా వాసి వెళ్ళింది. అయితే ఈ ఇష్యూ పెద్ద ఎత్తున చర్చకు రావడం, గడిచిన మనం 20 రోజులుగా చూస్తున్నటువంటి నేపథ్యంలో అరెస్టులు ఇవన్నీ ఇస్తున్న నేపథ్యంలో దాదాపు 650 ఎకరాల వరకు కూడా ఈ ల్యాండ్ సేకరణ జరిగింది అనేటువంటిదిగా మనకు అర్థమవుతుంది. చాలా సర్వే నెంబర్ల కింద ఉన్నటువంటి దాదాపు 650కి అటు ఇటుగా ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఏదైనా కూడా ఈ లగచర్ల జరిగిన ఘటన కావచ్చు, ఇవన్నిటి కూడా భూసేకరణను ఇప్పుడు రద్దు చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కలెక్టర్, వికారాబాద్ కలెక్టర్ దాడి ఘటన, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు పెద్ద ఎత్తున ఇష్యూ నేపథ్యంలో మనం చూసాం. రాత్రి ఒక జీవో దీని మీద ఇష్యూ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ కార్యాలయం నుంచి కొన్ని పత్రికల్లో ప్రకటనలు కూడా రిలీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే అది గోప్యంగా ఉంచినట్టు కాదు, ఈ మధ్యాహ్నం తర్వాత అది కాస్త స్ప్రెడ్ అయింది. ఏదైనా కూడా కలెక్టర్ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడం, ప్రభుత్వం భూసేకరణ రద్దు చేస్తున్నట్టుగా లగచర్లో జరిగినటువంటి విషయం కావచ్చు, లగచర్లో సేకరించినటువంటి భూ ఇష్యూతో ఈ మొత్తం ఇష్యూ పెద్దగైన నేపథ్యంలో సేకరణ రద్దు చేస్తున్నట్టు కూడా కీలకమైన నిర్ణయం. కనుక ఇక్కడ నుంచి అక్కడ ఫార్మాసిటీకి ఇచ్చినటువంటి భూములను తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం అయితే ప్రభుత్వం చేస్తుందా, లేదా అది ఇండస్ట్రియల్ పార్క్ గా మారుస్తామని చెప్పిన నేపథ్యంలో దాని మీద ఎట్లాంటి పరిస్థితి ఉంటామవుతుంది. ప్రజెంట్ అయితే మనకున్న సమాచారం ఫార్మాసిటీ అయితే వచ్చేది లేదనేది చాలా క్లారిటీగా ఉంది. అది ఇండస్ట్రియల్ పార్క్ వస్తుందా, లేదంటే మరో ఇచ్చినటువంటి సేకరించిన ల్యాండ్ మనం తిరిగి వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉంటాయా, ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. చూడాలి. దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన మనకు ఇవాళ సాయంత్రం కానీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సీఎం కూడా దీని మీద ఏం మాట్లాడతారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే నరేందర్, మరి రైతులపై పెట్టిన కేసులన్నీ మాఫీ చేశారా ఈ ఇష్యూలో? చూడాలి, ఇది కూడా పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఏకంగా కలెక్టర్ మీదనే, ఎందుకంటే ఉన్నత స్థాయి ఉద్యోగి మీద, ఒక సివిల్ సర్వీసెస్ క్యాండిడేట్ మీద ఈ రకంగా దాడి జరగడం
కొట్టడం అనేది పెద్ద ఎత్తున ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఏకంగా నేషనల్ జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో కనుక చాలా మంది రైతుల మీద కూడా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా కొంతమంది జైలుకు వెళ్లారు. అదేవిధంగా ఉద్యోగుల నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నేపథ్యంలో ఆ కేసులకు సంబంధించిన దాని ప్రజెంట్ అయితే కేసులు నడుస్తున్నాయి. దీని మీద భవిష్యత్తులో ఉపసంహరించుకుంటారా లేదా అని కూడా చూడాలి. ఖచ్చితంగా ఇది సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి ఆలోచన అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏకంగా భూసేకరణ రద్దు అనేటువంటి నిర్ణయం ఏకంగా తీసుకున్న నేపథ్యంలో ఫార్మాసిటీ రాష్ట్రం అనేటువంటి ఈ అంశంలో ఖచ్చితంగా కేసులు వెనక్కి తీసుకుంటుందా అనేటువంటి ఒక సంకేతాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. చూడాలి, అటువైపుగానే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.